ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ శుభాలు కలుగును గాక. బాగున్నారా? మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాలు, మీ రక్త సంబంధాలు ఎల్లప్పుడూ కూడా శాంతి, సమాధాన, ఆనంద, ఆరోగ్యాల చేత మీరు, మీ కుటుంబం దీవించబడి ఆశీర్వదింపబడుతురు గాక. యేసు నామములో ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది ప్రియులారా, మనలందరినీ కూడా ఈ విధమైనటువంటి ఆనందం చేత, ఆరోగ్యం చేత దీవించి ఆశీర్వదించినటువంటి దేవాతి దేవునికే సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. ఆమెన్. ఈ టీవీలో మీరు మెసేజ్ చూస్తుండగానే మీలో ఉన్నటువంటి రుగ్మతలు అయితేనేమి, మీ ఇంట్లో ఉన్నటువంటి కీడు కళంకం అయితేనేమి, అలాగే మీ శరీరాల మీద ఉన్నటువంటి అనారోగ్యపు రుగ్మతలు అన్నీ కూడా పటపంచలు అయిపోవగా కేస్తున్నామంలో, ఆ దురాత్మ శక్తులు ఏవి కూడా పని చేయకుండా కేస్తున్నామంలో అటు విధమైనటువంటి దీవెన ఆశీర్వాదం మనందరికీ కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. రండి ప్రియులారా, హోసన్న మినిస్ట్రీస్ నుంచి పాట పాడి దేవుని మహింపరచుకుందాం. సారిపైనున్న పాత్రగా నన్ను చేజారిపోనివ్వక, శోధనలెన్ను ఎదిరించి నన్ను సోలిపోనివ్వక, ఉన్నావులే ప్రతి క్షణమున కలిసున్నాములే ప్రతి అడుగున, ఉన్నాములే ప్రతి క్షణమున కలిసున్నాములే ప్రతి అడుగున, నీవేగా యేసయ్య నా ఊపిరి, నీవేగా యేసయ్య నా కాపరి, నీవేగా యేసయ్య నా ఊపిరి, నీవేగా యేసయ్య నా కాపరి. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును, అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవితును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా, అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. ప్రియులారా, రండి. ప్రభు గురించి దేవుని తెలియనటువంటి ప్రజలు ఉన్నట్లయితే వారికి కూడా మన సువార్త అందనివ్వండి. ప్రియులారా, దేవాతి దేవుడు అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఆయనకు తెలియలేనటువంటి సృష్టం అంటూ ఏమీ లేదు ఈ భూమి మీద. ఆయన లేనటువంటి స్థలం అంటూ ఎక్కడ ఏమీ లేదు. సమస్తం మానవ జీవకోటికి ఆయనే ప్రాణాధారం. సమస్త జీవకోటికి, జీవరాశులన్నిటికీ కూడా అతనే ప్రాణాధారం. ఆయనే పరిపాలించేవాడు, ఆయనే సమృద్ధిని అనుగ్రహించేవాడు, ఆయనే నీతి న్యాయమును బట్టి ముందుకు సాగించేవాడు, ఆయనే ఎవరి క్రియలను బట్టి వారికి ప్రతిఫలాన్ని అనుగ్రహించేవాడు. ఆయన ఈ భూమి మీద తన ప్రజలు, తన పిల్లలు తన ప్రేమతో సృష్టించుకున్నటువంటి వారు కృంగి కృషించిపోతున్నారని, నశించిపోతున్నారని వెదకి రక్షించడానికని ఆ దేవుడే, ఆ సృష్టికర్తే, ఆ విమోచకుడే నరుడిగా, నారాయణుడిగా కాదు నరుడిగా, మనిషిగా నీ పోలికతో నా పోలికతో వచ్చాడు ఆయన. ఎందుకు? ఆయన పోలిక ఈ మట్టోడి మీద పెట్టాడు కాబట్టి. ఆ మట్టిలో ఒక మాణిక్యం లాంటి వజ్రం పెట్టాడు, అదే మాణిక్యం లాంటి విలువైనటువంటి ఆశీర్వాదం పెట్టాడు కాబట్టి. ఆ విలువైనటువంటి ఆశీర్వాదం అంటే ఏంటి? ఆయన నోటితో ఊదినటువంటి ఊపిరి, అదే ఇప్పుడు మన అందరిలో కూడా ప్రవహిస్తుంది. అవును ప్రియులారా, అందుకే నేను చెప్తుంటాను, ఎక్కడికి వెళ్ళినా ఎవరికి చెప్పినా సరే, చెట్టు మట్టి పుట్ట రాయి రప్ప పట్టుకుని పక్కన పెట్టేసండి. ఎందుకంటే అందులో ఏదో మనం చూడాలని,
అందులో ఏదో మనకు కనిపిస్తుందని, అదేదో మనకి ఆ రూపంలో వచ్చి మనకు కాపాడుతుందని అన్నటువంటి మనసు, భ్రమ, ఉద్దేశం, ఆలోచనతో భక్తి కొనసాగిస్తున్నాడు మనిషి. కానీ అదేమీ అవసరం లేదు. ఈ రోజున నీలోని ఒక ఊపిరిగా ఉన్నాడు కదా, ఆ ఊపిరి మీద నీ ధ్యాస, అంటే నీ మనసు, నీ శ్వాస మీద ధ్యాస. అంటే మనోళ్ళు కూడా అదే చెప్తారు. అపవాది ఏం చేస్తాడంటే, సాతాను అన్నవాడు, అబద్ధికుడు అన్నవాడు, నరహంతకుడు అన్నవాడు, మోసగాడు అన్నటువంటి వాడు ఏం చేస్తాడని అంటే అన్ని భ్రమలు కలిగిస్తాడు, కానీ ఒరిజినాలిటీ మాత్రం తెలియనివ్వడు. అది వాడిలో ఉన్నటువంటి స్పెషల్. వాడు మోసపూరితమైనటువంటి మనసు కలిగినటువంటి వాడు కాబట్టి మనిషి నిజంగానే మోసపోతున్నాడు. వాడి చేతుల్లో విడిపించడానికని ఆ నారాయణుడే నరుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు, నీ కోసం, నా కోసం. కనుక లేదంటే నిత్య నరకాగ్ని గుండానికి వెళ్ళిపోతాం. అజ్ఞానం అహంభవతి వినాశాయ నరక ధ్వంస ప్రాప్తి. నరకంలో పడి ధ్వంసం అయిపోతామంట, నాశనం అయిపోతామంట, కాలుతూ ఉంటామంట. అది మన ఆత్మకు రక్షణ ఇవ్వటానికి ఆయన వచ్చాడు. నీ శరీరానికి, నీ మనసుకి కాదు. ఆయన వైపు మక్కువ చూపిస్తే చాలు, నువ్వు ఇష్టపడితే చాలు, మొత్తం అన్నీ కూడా నీ సొంతం అవుతాయి. నువ్వు చనిపోతే మోక్షానికి చేరుకుంటావు. శరీరం ఏ ముళ్ళతో కూర్చున్నా, పువ్వులతో కూర్చున్నా తెలీదు. అందుకని ఇది మతం కాదు కదా. బతికినన్నాళ్ళు కూడా ఈ విధమైనటువంటి ఫ్రెండ్షిప్ చెయ్యు, స్నేహం చెయ్యు, ఆయన దీవెన పొందుకో. అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు. నీ చుట్టాలు, బంధువులు అందరూ కూడా నీ దగ్గర చేరుకుంటారు. నీ అభివృద్ధిని బట్టి, నీ ఆశీర్వాదాన్ని బట్టి, నీ ముఖంలో ఉన్నటువంటి చిరునవ్వుని బట్టి, నీ శరీరంలో ఉన్న ఆరోగ్యాన్ని బట్టి, నీ కుటుంబంలో ఉన్నటువంటి గొప్ప అభివృద్ధిని బట్టి. ఖచ్చితంగా దేవునికి స్తోత్రం. కానీ అలా ఎంతోమంది ఈ రోజున ఉన్నారు బయటికి తెలియకుండా. ఆమేన్. ఎందుకంటే లోకం ఒప్పుకోదు. లోకం చీకటితో నింపబడి ఉంది కనుక లోకం మంచికి చూడట్లేదు. లోకంలో నువ్వెంత మంచి చెయ్యు గుర్తించరు అసలు. దేవుని స్తోత్రం. ఏదైనా చిన్న రాంగ్ చెయ్యు, అయ్యో అబ్బో చెవులు కొరికేసుకుంటారు. తీరికే ఉండదు. ఇంకా వైరు లేకపోయినా సరే వెళ్ళిపో. హల్లెలూయా. దేవుడి మాటలనే విత్తనాలు మన హృదయమైన నేల మీద నాటిపించే సాయం నేర్పేసి పాడిగట్టి ఫలింపచేయరు కాక నాశనం చేస్తున్నాము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రైట్, మంచిది. రండి. ఈరోజు మనకేంటంటే ప్రభువుని తెలుసుకోలేకపోతే ప్రార్థన చేయలేం. ప్రభువు నీకు అర్థం కాకపోతే ప్రార్థన చేయలేం. ఆయన ఎవరో. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలను గాక. ఒక ధనవంతుడు ఉన్నాడు. వాడు చాలా మంచి ధనం కలిగినటువంటి వాడు. అయ్యా, నేను పరలోకం చేరాలంటే ఏం చేయాలి అని అడిగాడు ప్రభు దగ్గరికి వచ్చి. అడిగితే అన్నాడు ప్రభు, ఒరే అబ్బాయి, నువ్వు 10 ఆజ్ఞలు నువ్వు పాటిస్తున్నావా? ఏంటి ఆజ్ఞలు అంటే, నరహత్య చేయకూడదు, అబద్ధం ఆడకూడదు, పొరుగువానిది ఏది దొంగిలించకూడదు, పరాయి స్త్రీని ఆశించకూడదు. ఇవన్నీ చెప్తాడు. ఇవన్నీ నేను చెప్పినప్పటి నుంచి చేస్తున్నానయ్యా అని అంటాడు. అయితే సరే, నీకున్నటువంటి ఆస్తిని అమ్మేసి పేదలకు పంచిపెట్టేసి నువ్వు నా వెంబడ రా, నువ్వు నన్ను వెంబడించు అని అంటాడు. అది వాడికి ఎలాగుంటుంది అంటే, అది చాలా డబ్బు ఉన్నాడు. అది ఇష్టం లేకపోవటం వల్ల మరి ఏమండవు, ముఖం తెచ్చుకొని వెళ్ళిపోతాడు. అప్పుడు అంటాడు ప్రభు అంటాడు, ధనవంతుడు పరలోక రాజ్యానికి రావడం చాలా కష్టం. వాడు వచ్చేదానికంటే సూది బెజ్జంలో ఒంటె దూర్చుట సులువు అంటాడు. సూది బెజ్జంలో ఒంటెని దూర్చేస్తాడంట ప్రభు. అదెలా ప్రభువా, అదెలా అవుతుంది అది అని అంటే, మీకైతే మనిషికైతే అసాధ్యమే, కానీ దేవుడికి అన్నీ సుసాధ్యమే. మనిషికైతే అది అసాధ్యమే, కానీ దేవుడికి అన్నీ సుసాధ్యమే. కనుక దేవుడు ఏదైతే, దేవుడు ఎందుకు చెప్పాడో, దేనికి చెప్పాడో అనేటువంటి విషయం కానీ అర్థం కాకపోతే పొరపాటుని దేన్ని మనం వదులుకోలేము. ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి. ఆయన మాటలో జీవం ఉంది కాబట్టి, శక్తి ఉంది కాబట్టి, ఆయన మాటకి ఒదిగితే పరలోకంలో నువ్వు ధనవంతుడు అవుతానని చెప్పి అంటాడు. అంటే మళ్ళీ మనం ధనవంతులం. అందుకని ధనం సమకూర్చుకోవడం. ఎక్కడైతే చిమ్మటి కొట్టేస్తాయి,
చెదలు కొట్టేస్తాయి, దొంగలిస్తారు. మీ ధనం పరలోకంలో దాచుకోండి అనేసి అంటే ఇక్కడ పేదలకు ఇవ్వాలి, ఆదుకోండి, నా మాట ప్రకారం వెళ్ళండి. అర్థం కాదు ప్రభు, చాలా వరకు అర్థం కాదు. దేవుడంటే సేవకులకే అర్థం కాని పరిస్థితి. సేవకుడికి నిజంగా యేసు ప్రభు దేవుడు, ఆయన మన తండ్రి అయి ఉన్నాడు. ఆయన మన కోసం సమృద్ధిగా సంపూర్ణంగా త్యాగం చేసేసాడు. ఆయన ఆస్తిలో నాకు వాటా ఉంది, ఆయన ఐశ్వర్యంలో నాకు వాటా ఉంది, ఆయన ఆశీర్వాదాల్లో నాకు వాటా ఉంది, ఆయన శాంతి సమాధానంలో నాకు వాటా ఉంది, ఆయన ప్రతి దండలో కూడా నాకు వాటా ఇచ్చాడు. ఆయన తన కుమారునిలో సంపూర్ణత నన్ను చేశాడు. తన కుమారుని పోలి నేను నడుచుకున్నట్లయితే, తన కుమారుని లాగే నేను ఉన్నట్లయితే దేవుని యొక్క ఐశ్వర్యానికి నేను వారసుడిని. అబ్రహాం ఎలాగైతే వారసుడిగా ఉన్నాడో అట్టి విధమైనటువంటి ఆ వారసుడిలో నేను కూడా ఐశ్వర్యానికి వారసుడిని అని 3:9 గలతీయుల రాసిన పత్రిక ప్రకారంగా. అర్థం కాకపోవటం వల్లే సేవకులు అక్కడక్కడ అలా ఉండిపోతున్నారు అంతే. 100% వాక్యం ఉంది, బైబిల్ చదువుతాం అంతే. బైబిల్ చదివిన తర్వాత ఆ బైబిల్లో ఏమైతే రాసిందో ఆ దినానికి ఏదైతే చెప్పాలో కొంతమంది పాఠాల వారీగా చెప్పుకుంటూ వెళ్ళిపోతారు, స్కూల్లో పాఠాల వారీగా. కొంతమంది ఆలోచిస్తాడు, ఇప్పుడు ఈ సందర్భం ఏంటి, పరిస్థితి ఇలా ఉంది కాబట్టి ఆ పరిస్థితి తగ్గట్టు మనం మాట్లాడాలి అని చెప్పి ప్రిపేర్ వెళ్ళిపోతారు ఎక్కించుకొని. అది కాదు ప్రియులారా. ఏదైనప్పటికీ ప్రభు మనకు అర్థం కావాల్సింటే ప్రభువుతో మనం జోడి అయిపోతాం. ప్రభువే అర్థమైనట్లయితే ప్రభు కొరకు మనం ప్రభు బట్టి, ప్రభు యొక్క నామం బట్టి ప్రజల కొరకు ప్రార్థన చేయకుండా ఉండలేం, పేదల కొరకు ప్రార్థన చేయకుండా ఉండలేం, రోగుల కొరకు హృదయపూర్వకంగా ప్రార్థన చేయకుండా ఉండలేం. నక్సలైట్స్ అని, లేకపోతే రౌడీయిజం అని, లేకపోతే వ్యభిచారులని, లేకపోతే పేదవారని, లేదంటే జైలుకి వెళ్ళిన వారని, లేదంటే అధికారుల కొరకని, లేదంటే మినిస్టర్ల కొరకని, వీళ్ళందరూ కూడా మనం ప్రార్థన, ప్రపంచంలోని ప్రజలందరూ కూడా ప్రభువారే కదా, ప్రభుకి సంబంధించిన వారే కదా, వాళ్ళందరి గురించి మనం ప్రార్థన చేయకుండా ఉండలేం. వాళ్ళందరికీ మనం సువార్త చెప్పలేం. ప్రభు అర్థం కాకపోతే సువార్త చేయలేం. మనం ప్రభు అర్థం కాకపోతే మనం సంతోషంగా ఉండలేం. ప్రభు అర్థం కాకపోతే మన హృదయం నిండా ఆనందం ఉండదు. ప్రభు నీకు అర్థమైతే ఏ రోగం కూడా నీ శరీరానికి రాదు. ప్రభు నీకు అర్థమైనట్లయితే ఏ వ్యాధులు కానీ ఏ డిస్టర్బెన్స్ కానీ నీ దగ్గర రావడానికి భయపడుతుంది. ప్రభు యొక్క మనసు, ప్రభు యొక్క ప్రేమ, ప్రభు యొక్క ఈ లోతైనటువంటి ఆ పరిస్థితి నీకు అర్థమైనట్లయితే నీ ముందు ఎవరు నిలబడలేడు. ఎంతోమంది కొనుక్కుంటారు, ఎందుకంటే వాళ్ళు లోకంలో ఉన్నారు కాబట్టి. ప్రభువు మనకి అర్థం కాకపోవడం వల్ల లోకస్తులు ఏ రీతిగా ఉంటారో మనం కూడా అదే రీతిగా ఉంటాం. ప్రభు అర్థం కాకపోతే భయం, ఆందోళన, సమస్యలు, ఇబ్బందులు, ఇక్కట్లు, భీతి, వణుకు అన్నీ మన చుట్టూ వలయంలాగా ఉంటాయి. ఇవన్నీ ప్రభు మనకు అర్థం కాకపోవటం వల్ల. ప్రభు నీకు అర్థమైనట్లయితే నువ్వు స్తుతించకుండా ఉండలేవు, ఇతరులు చెప్పకుండా ఉండలేవు, గంతులు వేయకుండా ఉండలేవు. ప్రభు నీకు అర్థమైనట్లయితే ఏ లోటు ఉండదు నీకు. ఇంకా ఆత్మీకంగా నీకు బలంగా ఉన్నట్లయితే ఆర్థిక పరిస్థితుల్లో అభివృద్ధిలో ఉంటావు, మానసికమైనటువంటి శాంతి సమాధానంలో అభివృద్ధిగా ఉంటావు, శారీరకమైనటువంటి ఆరోగ్యం చేత నింపబడతావు, అనేక మందికి ఆదర్శవంతంగా ఉంటావు, అనేక మందికి దిక్సూచిగా ఉంటావు, అనేక మందికి ప్రకాశించేటువంటి జ్యోతిగా నువ్వు ఉంటావు, అనేక మందికి త్రోవ చూపించేటువంటి మార్గదర్శకుడిగా నువ్వు ఉంటావు, అనేక మంది ఎదుట ధైర్యంగా మాట్లాడగలిగినటువంటి శక్తివంతుడై నువ్వు ఉంటావు. ప్రభు నీకు అర్థమైనట్లయితే ఎవడు కూడా ఏ చిలంగి చేతబడలు కానీ, ఏ దురాత్మ శక్తులు కానీ, ప్రేతాత్మ శక్తులు కానీ, బాణమతి శక్తులు కానీ ఏవి కూడా నీ ముందు నిలబడలేవు. స్టెఫన్కి ప్రభు అర్థమయ్యాడు కాబట్టి ఎవరు కూడా అతని ముందు నిలబడలేకపోయి, ఎవరు కూడా అతని మాటకు ఎదురు చెప్పలేకపోయారు. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయంలో ప్రకారంగాను ప్రభు అర్థమయ్యాడు కాబట్టి ప్రభుని చూడగలిగాడు. ఆయన ఆత్మలో అగో కుమారుడు యేసుక్రీస్తు అక్కడ నా తండ్రి పక్కన నించున్నాడు ఆయన. వీళ్ళకి అర్థం కాలే, పరిశీలకి, శాస్త్రులకి, సద్దుకాయలకి అర్థం కాలే. అబ్బా నీకు జుట్లు పీక్కొని రొక్కడను. ప్రభునటువంటి యేసుక్రీస్తుకి తన తండ్రి ఎలాగైతే అర్థమయ్యాడో అర్థమయ్యాడు కాబట్టి ఆయన అడుగుపెట్టిన ప్రతి స్థలం కూడా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, మహత్కార్యాలు, సూచక క్రియలు, ప్రవచనాలు కోకొల్లలుగా ఆయన దేవుడిని అర్థం చేసుకున్నాడు కాబట్టి యేసు ప్రభు కోకొల్లలుగా జనాలు పరిగెత్తుకొని వస్తుండేవారు. నలుపక్కల నుంచి
నలు ప్రాంతాల నుంచి, నలు దేశాల నుంచి యేసయ్యకి తన తండ్రి అర్థమయ్యాడు కాబట్టి ఆయనకు అసాధ్యమైనదంటూ ఏదీ లేకుండా 10:38 అపోస్తల కార్యాల ప్రకారంగా ఆయనకి దేవుని శక్తి, పరిశుద్ధాత్మ నడిపింపు ఆయనకు తోడుగా ఉన్నాయి కాబట్టి దురాత్మ శక్తులను పారదోలుతున్నాడని చెప్పేసి అంటాడు అక్కడ. ప్రభు మనకు అర్థం కాకపోయినట్లయితే ఏమి చేయలేవు. అన్ని మూఢనమ్మకాలు, భయం భయం భయం. ప్రభు నీకు అర్థమైతేనో ఆ భయం ఆమడ దూరం ఉంటుంది. ప్రభు నీకు అర్థమైపోయినప్పుడు నీ గుండె నిండా ఒక భారం ఉంటుంది, సువార్త భారం ఉంటుంది, స్తుతి చెల్లించే భారం ఉంటుంది, గంతులు సంతోషం చేత ఎగిరి గంతులు వేసేటువంటి భారంతో నింపబడతాం. అనేక మంది కొరకు కన్నీటితో, వేదనతో, దుఃఖంతో ప్రభుతో మాట్లాడేటువంటి అనుభవంలోకి వెళ్ళిపోతావు. ప్రతి క్షణం కూడా ఒక అద్భుతమైనటువంటి ఉద్యానవనంలాగా. చూసారు, ఉద్యానవనం అని ఎందుకంటాము? ప్రశాంతమైనటువంటి వాతావరణం. అది పరలోక రాజ్యాన్ని మనం అనుభవిస్తాం ప్రభు మనకు అర్థమైతే. అది ఎప్పుడు అర్థమవుతుంది అంటే నీకు దాహం కలిగినప్పుడు ప్రభు అర్థమవుతాడు. సులువుగా అర్థమైపోడు ఆయన. ఎందుకంటే పంది ముందు ముత్యాలు జల్లినట్టు ఉంటుందంట. అడవిలో వెన్నెల కాస్తే నిష్ప్రయోజనమే కదా, బూడిదలో పన్నీరు నిష్ప్రయోజనమే కదా. అందుకనే ప్రభు సాధారణంగా అందరికీ అర్థం కాడు. ఆయన యందు ఒక ధ్యాస కలిగి ఉన్నటువంటి వాడికి, ఆయన యందు ఒక ఆకలి కలిగి ఉన్నటువంటి వాడికి, ఆయన యందు ఒక ఆశ కలిగి ఉన్నటువంటి వాడికి ప్రభు ఈజీగా అర్థమైపోతాడు. ఇది కావాలి, అది కావాలి అంటే కుదరదు. సీనియర్టీ కాదు ముఖ్యం అక్కడ. సీనియర్టీ కాదు, సీరియస్నెస్. నువ్వు ఎవరి ప్రభు? అందుకని జక్కయ్య మేడి చెట్టు ఎక్కి ఎవరి యేసయ్య, ఎలా ఉంటాడు యేసయ్య చూడాలి, నీ చూడాలి, ఆయనతో మాట్లాడాలి. ప్రభు గురించి అర్థమైంది కాబట్టి ఆ 12 సంవత్సరాల రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ, నా యేసయ్య దగ్గర నేను వెళ్తా, ఆయన వస్త్రపు చెంగు మాత్రమే నేను ముట్టుకుంటా, నా రోగం బాగుపడిపోద్ది అని పరిగెత్తుకుని వచ్చింది. ప్రభు అర్థమయ్యాడు కాబట్టి దావీదు, అయ్యా నిన్ను నా ఎదురుగుండా చూసుకుంటున్నాను అయ్యా, నేను జారిపోను, పడిపోను, నేను ఎక్కడ కూడా స్లిప్ అవ్వలేను, ఎందుకంటే నువ్వు నా ఎదురుగుండా ఉన్నాను. అప్పుడు దావీదు అలాగన్నాడు. ఇప్పుడు దావీదు అలాగన్నాడు కాబట్టి ఎదురుగుండా ఉన్నాడు. కానీ ఇప్పుడు మనలోనే ఉన్నాడు ఆయన, మనతోనే ఉన్నాడు ఆయన, మన ప్రక్కనే ఉన్నాడు ఆయన, మనల్ని చూస్తూ ఉన్నాడు ఆయన, మనలో జీవిస్తూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన గారు లేకపోతే ఒక్క క్షణం కూడా నువ్వు నేను భూమి మీద నిలబడలేము. ఆయన ఉచితమైన కృప మాత్రమే మనల్ని నిలబెట్టింది ఈ రోజున. కనుక ప్రియులారా, ఎవరమైనా సరే అతనే మనకి ఫైనల్ మెట్టు, ఫైనల్ ఆన్సర్. ఆయన తప్పించి ఎవరు లేరు. కనుక ఇప్పుడే నువ్వు ఎందుకు మేలుకోకూడదు? దేవా, నేను నీలో నుండి నేను జీవించాలి ప్రభువా, నీలో నుండి నేను నడవాలి ప్రభువా, నీలో నుండి నేను కనబడాలి ప్రభువా, నీలో నుండి నేను లోకాన్ని చూడాలి ప్రభువా, నీలో నుండి నేను లోకంలో మెలగాలి, ఎదగాలి, వృద్ధి పొందాలి, నిన్ను చూపించాలి ప్రభువా, నాలో లోకం నిన్ను చూడాలి ప్రభువా, నా ద్వారా నీ నామానికి అధిక మహిమ రావాలి ప్రభువా అని ఎందుకు అనుకోకూడదు? ఎన్ని సంవత్సరాలు నువ్వు క్రైస్తవులుగా ఉంటావు? పేరుకి మాత్రమేనా? ప్రభు యొక్క లోతుల్లోకి నడవడానికి ఇష్టపడవా? ప్రభు యొక్క హృదయంలోనికి నడవడానికి ఇష్టపడవా? ప్రభు యొక్క సంపూర్ణ ప్రేమ పొందడానికి ఇష్టపడవా? ప్రభుని ఎవరికి చూపించడానికి ఇష్టపడవా? ప్రభు శక్తిని ఎవరికి కనపరచడానికి ఇష్టపడవా? ఆయన చూపినటువంటి వాత్సల్యత, కృప, ఔదార్యం ఇతరులు నీలో ఎందుకు చూడకూడదు? ప్రభువా, ఇక నుంచి జీవించేవాడిని నేను కాదు ప్రభువా, నీవే అని అనగలవా? నేను ఇప్పుడు క్రీస్తుతో నేను సిలువైబడి ఉన్నాను, పాతవాడు చనిపోయాడు, నేను క్రీస్తులో నూతన సృష్టిని అని నువ్వు చెప్పగలవా? అప్పుడే నువ్వు ప్రభువుని అర్థం చేసుకోగలుగుతావు. హల్లెలూయా. నువ్వు అర్థం చేసుకున్నట్లయితే ఈ మాట చెప్తావు, అర్థం చేసుకోలేకపోతే ఈ మాట కూడా నువ్వు చెప్పలేవు. హల్లెలూయా. పౌలు గారు అర్థం చేసుకున్నారు కాబట్టి ఆ మాట అన్నాడు, జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తూ ఉన్నాడని.
ఆ విధమైనటువంటి స్థాయికి వచ్చేస్తే నీకు అసాధ్యమైనదంటే ఈ భూమి మీద ఏముండదు. నీ భార్య పిల్లలందరూ కూడా నిన్ను ఇలా చూస్తారు, మా ఆయన గొప్పోడు, మా డాడీ గొప్పోడు, మా అన్న గొప్పోడు, నిన్ను ఇలా చూస్తా. ఎందుకు ఆ గొప్పతనం ఎక్కడి నుంచి వచ్చింది? తండ్రి నుంచి వచ్చింది. తండ్రి ప్రేమలో నుంచి వచ్చింది. తండ్రి ఉన్నతమైన శ్రేష్టమైనటువంటి ఆ శక్తుల నుంచి వచ్చింది. ఆ కృపలో అంటే జీవజలం అంటారు కదా, జీవజలం ప్రభువులోనుంది, మన యేసయ్యలోనే. భూమిలో ఊట, ఏ ఊట అది? జల సెల తోడుతుంటే ఊరుతుంటుంది అనమాట. ఎలాంటి కలుషితం ఉండదు. హల్లెలూయా. మినరల్ వాటర్ కంటే గొప్ప మినరల్ వాటర్ ఆయన ఇచ్చిన జీవజలం అది. అందుని బట్టి నువ్వు నేను ఈ లోకానికి ప్రత్యేకంగా కనిపిస్తాం, ప్రత్యేకంగా ఆదరింపబడతాం. ఒకప్పుడు దుర్మార్గులమే, ఒకప్పుడు చెడిపోయిన వారమే, ఒకప్పుడు పాపంలో పడిపోయినటువంటి వారమే. ఎవడు నీతిమంతుడు ఈ భూమి మీద లేడు. అందరూ కూడా పాపం చేసి చెడిపోయినటువంటి వారే. కానీ ఈ దినాన ఆయన ద్వారా నువ్వు ఆకర్షింపబడ్డావు, ఆదరింపబడ్డావు, ఆశీర్వదింపబడ్డావు, దీవించబడ్డావు, అందరికీ ఒక అభిమానిగా స్వీకరించబడ్డావు. సమస్త మహిమ ఘనత ప్రభావాలు ఆయనకి కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి వందనాలు. నా పేరు శాంతి. హైదరాబాద్ నుండి మేము వైజాగ్ వచ్చి ఉన్నాము. నేను డిగ్రీ చదువుతున్నప్పుడే నాకు థైరాయిడ్ ప్రాబ్లం ఉండిందండి. అది ఒక గడ్డలాగా వచ్చింది. 7 years 8 years నేను బాగా సఫర్ అయ్యాను. ఆపరేషన్కి వెళ్తే బ్లడ్ పాడైపోయింది, మేము ఆపరేషన్ చేయమన్నారు. అప్పుడు మాకు తెలియదండి. మా పేరెంట్స్ కూడా చాలా బాధపడ్డారు, చాలా ఇబ్బంది పడ్డారు. మరి మ్యారేజ్ కూడా అవ్వలేదు. తర్వాత మ్యారేజ్ అయినాక 5 years అప్పుడు ఆపరేషన్ అయిపోయిందండి. మళ్ళీ మ్యారేజ్ అయినాక మళ్ళీ నాకు మరి అపవాది అటాక్ చేసిందని మా పేరెంట్స్ కూడా తెలియదు. ఆ అపవాది ద్వారా మరి నాకు శరీరంలో నా రక్తాన్ని పాడు చేయాలని, మరి నాకు మళ్ళీ బ్లీడింగ్ రూపంలో మంత్లీ 3 times 4 times అయిపోయేది. అలా బ్లీడింగ్ అవుతూ ఉండేదండి. మరి అనుకోకుండా మమ్మీ వాళ్ళు ఎస్ఎస్ రావు గారు పాస్టర్ గారి టెస్ట్ మనీ విని ఫోన్ నంబర్ కాంటాక్ట్ చేయండి, విజయనగరంలోనే ఉంటారు పాస్టర్ గారు అని మాకు నంబర్ ఇచ్చారండి. కాల్ చేసి ప్రార్థన చేయించుకున్నప్పుడు మరి పాస్టర్ గారు ప్రార్థన చేసిన వెంటనే ఆయన వాయిస్ వినంగానే నా బాడీ అంతా షేక్ అయిపోయి నా కడుపులో తిప్పేసి నాకు ఇమీడియట్గా వామిటింగ్ అయిపోయిందండి. మరి ఆ రాత్రి అంతా కూడా గొప్పగా నేను మరి స్వస్థత పొంది మంచి నిద్ర, నేను అన్ని సంవత్సరాలు నిద్రపోని నేను ప్రశాంతంగా నిద్రపోయి ఇంత కార్యం చేసిన దేవునికి వందనాలు, దేవునికి స్తోత్రాలు. ఎస్ఎస్రావు గారికి వందనాలు. ప్రియులారా, చిన్న ప్రకటనలు. అంటే ఆ స్థలానికి దేవుడు నన్ను తీసుకెళ్తున్నాడు, ఆ స్థలాలు మీకు తెలియజేస్తాను. దేవుని చిత్తమైతే మీరు కూడా రావడానికి ట్రై చేయండి. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల వారు ప్రార్థనలో కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటారని ఈ నా ప్రకటనలు ప్రకటిస్తున్నాను. వచ్చే నెల జూన్ 4-5 తేదీలు TNGO భవన్లో ఉంటాను. ప్రకాశం బజార్, ఓల్డ్ కలెక్టరేట్, నల్గొండ. అదే జూన్ నెలలో 25వ తేదీ సాయంత్రం ప్రకాశం జిల్లా సింగరాయికొండ, ఎడ్లూరిపాడు ప్రాంతంలో ఉంటాను ప్రియులారా. అదేవిధంగా వచ్చే నెల జూన్ 6వ తేదీ నాడు ఒరిస్సా రాష్ట్రం రూర్కెలా సలంగబహల్ అన్నటువంటి ప్రాంతంలో నేను ఉంటున్నాను. రూర్కెలా అది ఒరిస్సా రాష్ట్రం అది. ఓకేనా? దేవునికి స్తోత్రం. ఇది మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రియులారా. మరి ఈ వచ్చే నెలలో ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అనుకున్నాం, కానీ మరి ఆ సమయం కేటాయించలేకపోతున్నామేమో అనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవుని చిత్తం అయితే మనం కలుసుకుందాం. యథావిధిగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్నటువంటి SPG చర్చిలో ప్రతి నెల మొదటి బుధవారం 10 గంటల నుంచి అక్కడ ఉండటం జరుగుతుంది. 2 వరకు ఉంటాను నేను. ఓకేనా? రండి. దేవునికి మహిమ కలుగుగాక. ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈ యొక్క కార్యక్రమాన్ని సమర్పించినటువంటి వారు మాదాపూర్లో ఉన్నటువంటి వెంకటరెడ్డి శ్రీదేవి గారి యొక్క స్వీట్ స్టాల్ ఓనర్స్ సమర్పిస్తున్నారు.
వారికి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. సందీప్, సరళ వాళ్ళ యొక్క కోడలు, కుమారుడు, వారికి కూడా నా ధన్యవాదాలు, ఆశీస్సులు యేసునామములో కలుగును గాక. ఆమేన్. రండి ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు తండ్రి, జీవగల దేవ, స్తోత్రాలు. నీ అద్భుతమైన నామాన్ని బట్టి లెక్కకు మించిన కృతజ్ఞతాస్తులు చెల్లిస్తాం ప్రభా. జీవం కలిగిన తండ్రి, నీకు వందనాలయ్యా. ఇగో నా తండ్రి ప్రభా, నాయన ఈ దినాన, ఈ క్షణాన ప్రభా, మీరు చేసినటువంటి ఈ అద్భుతమైన కార్యాన్ని బట్టి నీకు వందనాలు దేవా. నీ ప్రజలందరితో మీరు ముచ్చటించినందుకు స్తోత్రాలు, వాళ్ళ హృదయాలు కదిలించినందుకు స్తోత్రాలు. అనేక మంది గృహాల్లో, అనేక మంది హృదయాల్లో, అనేక మంది శరీరాల మీద మీరు చేస్తున్నటువంటి గొప్ప అద్భుతమైనటువంటి కార్యాలను బట్టి నీకు వందనాలు, గొప్ప విడుదల బట్టి నీకు స్తోత్రాలు. వారి మీద దాడి చేస్తున్నటువంటి ప్రతి విధ దెయ్యపు శక్తులు, దురాత్మ శక్తులు, చీకటి శక్తులు అన్నింటినీ విడుదల చేసిన ఆయన గొప్ప ఆశీర్వాదాన్ని మీరు ఇస్తున్నందుకు స్తోత్రాలు అయ్యా. ఓ తండ్రి, బీపీలు కానీ, షుగర్లు కానీ, థైరాయిడ్లు కానీ, పీసీఓడీలు కానీ అన్ని ఫలపంచలు అయిపోనుగా కేస్తున్నాము తండ్రి. ఎందరైతే ప్రయాణం చేస్తున్నారో సురక్షితమైన గమ్యానికి క్షేమకరంగా చేరుకుందరుగాక తండ్రి. బెడ్డ మీద ఉన్నటువంటి వారు లేవనెత్తబడుదురుగాక, గుడ్డివారు చూచుదురుగాక, కుంటివారు గంతులు వేదురుగాక, మగవారు మాట్లాడుదురుగాక, చెవిటివారు వినిచుదురుగాక, వివాహం కాని వారి వివాహం జరుగునుగాక, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం కలుగునుగాక, మరి బిడ్డలైనటువంటి వారు నాయన గర్భాలు ధరించబడుదురుగాక యేసునామములో తండ్రి. ప్రభు ఆత్మీకంగా, ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా కృంగిపోతున్నట్టు ప్రజలందరూ కూడా బలపరచబడి, స్థిరపరచబడి, దీవించబడుదురుగాక యేసునామములో. హైదరాబాద్ మాదాపూర్లో ఉన్నటువంటి మరి వెంకటరెడ్డి గారు, అలాగే శ్రీదేవి గారి యొక్క మరి ఆ బిజినెస్ తండ్రి 30 దింతలు 60 దింతలు 60 దింతలు 100 దింతలుగా ఫలింపబడినగా కేస్తున్నాము. తన కుమారుడు సందీప్ తొందరగా నాయన కోలుకొనును గాక. తన పట్టి పీడిసిన బలహీనతలన్నీ కూడా యేసునామములో కాలిపోవును గాక. ఆ తండ్రి ప్రభు నాయన నీ హస్తం ఉంచినందుకు వందనాలయ్యా. ఆ కుటుంబాన్ని తండ్రి మీరు అభివృద్ధి పరచబోతున్నందుకు, ఆ కుటుంబం మీద మీ యొక్క ఆశను ఫలింప చేయబోతున్నందుకు వందనాలు చెల్లిస్తారు సార్. నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ నా తండ్రి ప్రభా, నా తండ్రి నా ప్రార్థన విని జవాబు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, పట్టుకున్నటువంటి జలతైలాలు 2 కూడా నా తండ్రి ప్రభా యేసయ్య రక్తంతో నిండిపోవును గాక, యేసయ్య పరిపూర్ణ శక్తితో నిండిపోవును గాక, పరలోక వెలుగుతో నిండిపోవును గాక, అగ్ని చేత నింపబడును గాక యేసుక్రీస్తునామములో. అవి ఎక్కడ వేసినా, ఎక్కడ జల్లినా, ఎక్కడ ఎవరు సేవించినా గొప్ప విడుదల, గొప్ప విజయం, గొప్ప సన్నిధి, గొప్ప తోడు, గొప్ప కాపుదల అనుగ్రహపడిన గాక యేసునామములో. శాంతి సమాధానం చేత వారు దీవించబడుదురు గాక. యేసయ్య నామానికే మహిమ చెల్లిస్తూ ప్రార్థన విజ్ఞాపన సమర్పించాడు వేడుకను పొందుకొని నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాంతరి ఏక దీవెనలు మనకి, మన పిల్లలకు, మన కుటుంబాలకు, మన రక్త సంబంధాలకు, ఇరుగు వారికి, పొరుగు వారికి, మన దేశాలకు, మన రాష్ట్రానికి, మన జిల్లా ప్రజలందరికీ కూడా పేరు పేరున తోడుగా ఉంటూ గొప్ప అద్భుతమైన కార్యాలు జరిగించుకుంటూ, గొప్ప మహత్కార్యాలు జరిగించుకుంటూ, సూచక్రియలు జరిగించుకుంటూ ఆయన నామానికే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.